ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న జనం వాయిస్ న్యూస్ కు స్వాగతం. జనం వాయిస్ న్యూస్ కి స్వాగతం. శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి సేవా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 25వ పంచవింశతి మండల పూజ వరంగల్ జిల్లా నర్సంపేట శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి సేవా చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ సింగిరికొండ మాధవ శంకర్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ గత 25 సంవత్సరాల నుండి ఆలయం అభివృద్ధి కోసం స్థలదాతలు 5,000 నుండి ₹1,00,000 దాతలు ఉన్నారని, దినదినాభివృద్ధిలో భాగంగా 25,000 నుండి 11 లక్షల వరకు విరాళాలు అందజేస్తున్న అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. శబరిమలలో ఉండే విధంగా నర్సంపేట అయ్యప్ప స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు, మహా అన్న ప్రసాదం నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు సైఫా సురేష్, కార్యదర్శి చింతల కమలాకర్ రెడ్డి, కోశాధికారి దొండ రవీందర్, ఆలయ కమిటీ మల్యాల ప్రవీణ్, భూపాల్, రాము, శ్రీరాముల శంకర్, పుల్లూరి స్వామి, ఆకుల ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ వ్యాప్తంగా గుర్తింపును వచ్చింది అంటే దేవాలయంలో అభివృద్ధి చేస్తున్నటువంటి కార్యనిర్వాహక కమిటీలతో పాటు మీడియా పార్టీల సహకారం కూడా గొప్పదంటే ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాము. సోషల్ మీడియా ద్వారా, ప్రింట్ మీడియా ద్వారా, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా మీరందరూ కూడా దేవాలయానికి గుర్తింపు ఇచ్చి దేవాలయం నర్సంపేట పరమానందంగా ప్రధానంగా స్పందిస్తున్నటువంటి క్రమంలో ఈరోజు మీరంతా కూడా మా మిత్రుడు వేణన్న గారు కొంతమంది దేవాలయాన్ని సంబంధించి అడిగినారు. దేవాలయానికి మేము మా వంతుగా కూడా ఏదైనా చేయాలనుకుంటాను, ఇంత పెద్ద అభివృద్ధిలో మమ్మల్ని కూడా భాగస్వామ్యం చేయాలని కోరగా, సరే మరి రిక్వైర్మెంట్స్ ఏమేమి ఉన్నాయో చెప్పడం, నిజంగా కూడా మీరు కూడా ఒక చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయాన్ని 23-24 సంవత్సరాలుగా భక్తులు కింద కూర్చొని భోజనం చేస్తాను. ఈ సంవత్సరం సిల్వర్ జూబ్లీ సందర్భంగా అందరూ పైన కూర్చొని భోజనం చేసే విధంగా ఒక చారిత్రక నిర్ణయాన్ని మీరు తీసుకొని ఒక చరిత్రను మీరు కూడా లిఖించే విధంగా ఈ కార్యాచరణను రూపొందించి మీ ద్వారా ఒక సంకల్పం సుమారు 50,000-60,000 పైబడిన వృద్ధులు ఎంతోమంది మాల వేసుకొని కింద కూర్చున్న క్రమంలో ఇబ్బందిని మీరు స్వతహాగా గుర్తించి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినందుకు మీడియా మిత్రులందరికీ పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము. మరి రాబోయే కార్యక్రమాలన్నింటినీ కూడా మీ ప్రసార మాధ్యమాల ద్వారా ముందుకు తీసుకుపోయి దేవాలయ అభివృద్ధిలో క్రియాశీలకంగా మీరంతా ఉండాలని చెప్పి కోరుతూ ఈరోజు అన్నదాన కార్యక్రమం ఉన్నది. అన్నదాన కార్యక్రమానికి సంబంధించిన పర్యవేక్షణను మీరంతా కూడా ఉండి భోజనం చేసి ఈ మండల కాలం అంతా కూడా మీరంతా వర్క్ బిజీలో ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటారు. ఎక్కడ ఉన్నా భోజనం సమయానికి ఇది మీ దేవాలయం, మీ ఇల్లు లాంటిది. మీరు ఎక్కడ ఉన్నా కూడా మధ్యాహ్నం టైంలో భోజనానికి ఏది టైం మీరు రావాల్సిందిగా మిమ్మల్ని కోరుతా ఉన్నాము. మీ అందరికీ కూడా వచ్చిన సకుటుంబంగా కూడా పడి పూజలకు, దేవాలయ కార్యక్రమాలకు రావాల్సిందిగా కోరుతా ఉన్నాము. మరి గతంలో మేము మీ అందరికీ బట్టలు, ఏదో డ్రెస్సులు అట్లా ఇచ్చినటువంటి వాళ్ళం. 25వ సంవత్సరం ఖచ్చితంగా శేషవస్త్రాలు ఇవ్వాలని చెప్పి మేము అనుకోవడం, నిజంగా మీ అందరినీ శేషవస్త్రాలలో చూస్తే చాలా సంతృప్తి. సంబారంకు కూడా మీరు సాధ్యమైనంత వరకు శేషవస్త్రాలలో వచ్చి ఈ సంవత్సరం అభిషేకాన్ని కూడా మేము దాతల సహాయ సహకారాలతో చేద్దామని అనుకుంటా ఉన్నాం. మీరుగా మీకు కూడా అక్కడ అవకాశం కల్పిస్తాం. మరి ప్రతిరోజు కూడా దేవాలయానికి రావాల్సింది అందరినీ పేరు కోరుతూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. స్వామి శరణం. స్వామి ఏ శరణం. తొందర పెడితే దీని కొరకు వెయిట్ చేద్దాం. అందరూ కూడా చెప్పండి. మమ సమస్త దోష నివారణార్థం ఆంజనేయ స్వామి దేవత హవనం అహం కరిష్యే. ఓం ఆంజనేయాయ ఇదం నమః. ఓం నమో భగవతే ఆంజనేయాయ నమః.